రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ప్రతిపాదించి జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పేరవల్లి మండలం ముక్కామల గ్రామంలో పశువుల నీటి తొట్టెల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పశువుల తాగునీరు అవసరాల కోసం చేపట్టిన తొట్టెలకు నీటి కనెక్షన్ సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. కానీ నా నియోజకవర్గం దానికంటే ముఖ్యమైన నియోజకవర్గం నాకు అనేటువంటి మాటని గుర్తుపెట్టుకోవాలి. నా నియోజకవర్గంలోని అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం? దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. రాత్రి దెబ్బలాడితే ఒకటి ఇచ్చినట్టు ఒక్కటి ఇచ్చారు తొట్టి మనకి. ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టుండొచ్చు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జేడీ గారు ఇక్కడే ఉన్నారు. ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పద్దా? మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామాల్లో ఇంకా పశువులు ఉండవండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా. ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెటనరీ డాక్టర్లు. ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ, గ్రాస్ నెగ్లిజెన్స్ అండి. ఇది ఐ కెనాట్ టాలరేట్ దిస్. మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను. ఐ కెనాట్ టాలరేట్ దిస్ వన్. ప్లీజ్ అండర్స్టాండ్. హీర్ ఆఫ్టర్ ఇది కానీ రిపీట్ అయిందైతే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయగలరు. మీకు కావాల్సిన చోటుకి వెళ్ళి పనిచేసుకోండి. ఇది క్లియర్గా నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఈ మాట ఒకటి ఇస్తారా మీరు? నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటే ఉందండి ఇంకా తదిమ గ్రామాల్లో కావాలా వద్దని అడగద్దా? ఇట్స్ వెరీ బ్యాడ్. దయచేసి మనం ఉపయోగించుకుందాం. నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను. ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 55